హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సాయి అఫీషియల్ ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు రాబోతున్న బిగ్ బాస్ 8 సీజన్లో ప్రతి ఒక్క అప్డేట్ పిన్ టు పిన్ మీకు అందిస్తూ ఉంటుంది ఈ ఛానల్. మీరందరూ నాకు సపోర్ట్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ముందుకు నడిపిస్తారని చెప్పని కోరుతున్నాను. ఇది చెప్పబోయేది ఏంటి అంటే, బిగ్ బాస్ 8 సీజన్ ఇప్పుడు ఆగస్ట్ కదా, సెప్టెంబర్ 1న స్టార్ట్ అవబోతుంది అని చెప్పానని అందరికీ తెలిసిందే. బట్ కాకపోతే ఇంకొక 7 days లేట్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే సేమ్ ఈ టెక్నికల్ ఇష్యూస్ ద్వారా సేమ్ అవన్నీ కూడా పనులు పూర్తి కాలేదు అని చెప్పని తెలుస్తుంది. మేబీ సెప్టెంబర్ 8th కానీ లేదు అని చెప్పానంటే మ్యాక్సిమం 10% అది. మ్యాక్సిమం సెప్టెంబర్ 1కి స్టార్ట్ అయిపోతుంది. కాకపోతే 10% ఛాన్స్ సెప్టెంబర్ 8 వరకు ఉండొచ్చు అని చెప్పానని. ఇప్పుడు మీకు చెప్పబోయేది ఏంటంటే, ఇప్పుడు బిగ్ బాస్ 8లో కంటెస్టెంట్స్ వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు అని చెప్పని అంటున్నారు కదా. నాకు తెలిసిన వరకు కన్ఫర్మ్ అయిపోయిన కంటెస్టెంట్స్ మొత్తం లిస్ట్ మీకు నేను పెడుతున్నాను, చూడండి. ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి సెల్వరాజ్. ఈయన సీరియల్ యాక్టరు. ఈయన పక్కా కన్ఫర్మ్. ఈయన అగ్రిమెంట్ కూడా అయిపోయింది. రెండో కంటెస్టెంట్ వచ్చేసి అబ్బాయి. ఈయన డైరెక్టర్ కమ్ యాక్టర్. ఈయనకి చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈయన కూడా మ్యాక్సిమం ఈయన 100% బిగ్ బాస్కి ఓకే అయిపోయినట్లే. మూడో కంటెస్టెంట్ వచ్చేసి ఆలీ బ్రదర్ కయ్యం. ఈయన ఈ మధ్య ఏ ఫ్రేమ్లో కనిపించట్లేదు. ఈయన బిగ్ బాస్ ఫ్రేమ్లో కనిపించాలని చెప్పానని ఇక ఈయన బిగ్ బాస్ అయితే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసింది. నెక్స్ట్ కంటెస్టెంట్ అభిరామ్. ఈయన కూడా అప్రోచ్ అయ్యాడు. ఈయన కూడా బిగ్ బాస్ అగ్రిమెంట్ చేసినట్టుగానే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అనిల్ గీలా. ఈయనైతే ఇక బిగ్ బాస్కి కన్ఫర్మ్. బిగ్ బాస్ 8లో ఇక ఈయన అడుగు పెడుతున్నాడు. యాదమ్ రాజు కూడా బిగ్ బాస్కి కన్ఫర్మ్ అయిపోయినట్లనే అగ్రిమెంట్ సైన్ కూడా అయిపోయినట్లు తెలుస్తుంది. ఈయన కూడా కన్ఫర్మ్. యాదవ్ రాజు కూడా బిగ్ బాస్లోకి 8కి. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి రోహిత్. ఈయన చాలా సినిమాలు తీశాడు. ఈయనకి పెద్ద ఫుల్ ఫ్రేమ్ ఉంది. సో ఈయన్ని బిగ్ బాస్ 8కి తీసుకున్నారు. ఇక లేడీస్ కంటెస్టెంట్స్లోకి వచ్చేసరికి రీతు చౌదరి. ఈమె గురించి మీకు తెలిసిందే. ఇక ఈమెనైతే బిగ్ బాస్ పక్కా తీసుకుంటుంది. ఈమెను అసలు మిస్ చేయదు. ఇక నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ ఫ్రేమ్. ఇక ఈమె మీ అందరికీ తెలుసు, పవిత్ర. ఈ అమ్మాయి కూడా బిగ్ బాస్ 8లో అడుగు పెట్టబోతుంది. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి కిరాక్ సీత. ఈమె 7 Arts నుంచి వచ్చింది. ఈమెకి మ్యాక్స్ బోల్డ్ వీడియోస్ అన్నీ తీస్తుంటుంది. ఈమె కూడా బిగ్ బాస్కి కన్ఫర్మ్ అయిపోయినట్లే. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి బేబక్క. ఇక ఈమె లేకపోతే బిగ్ బాస్ హౌస్ సందడి ఉండదు అనుకుంటా మ్యాక్సిమం. ఈమెను కన్ఫర్మ్గా బిగ్ బాస్కి వస్తేనే కాంట్రవర్సీలు స్టార్ కాబట్టి కంపల్సరీ ఈమెను బిగ్ బాస్ 8కి కన్ఫర్మ్ చేసినట్లే. సౌమ్య. ఈమె డబుల్ మీనింగ్ లాంగ్వేజ్. ఈమె కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్లే. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి సనా. ఈమె బిగ్ బాస్లో అడుగు పెట్టబోతుంది. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి యూట్యూబ్ స్టార్ నందు. యాష్మి గౌడ. ఈమె అయితే ఇంకా పక్కా ఫిక్సింగ్గా బిగ్ బాస్కి. నెక్స్ట్ వచ్చేసి అక్షత అనమాట. ఈమె హోల్డ్లో ఉంది. బట్ కానీ అగ్రిమెంట్ అయిపోయింది. ఈమె కూడా బిగ్ బాస్కి రావచ్చు అని చెప్పని అంటున్నారు. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చి సింగర్ని పక్కా తీసుకుంటారు. ఈసారి బిగ్ బాస్ 8కి సాకేత్ రాబోతున్నాడు. ఇక నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి ప్రేరణ. ఈమె యాంకరు. ఈమె కూడా కన్ఫర్మ్ అయినట్లే. కుషిత. ఈమె కూడా అగ్రిమెంట్ అయిపోయింది అంటున్నారు. ఈమె కూడా మ్యాక్సిమం రావచ్చు. ఈ కంటెస్టెంట్ వచ్చేసి సయీద్ రోహన్. ఈయన మోడల్. ప్రతి బిగ్ బాస్ సీజన్లో కంపల్సరీ ఒక మోడల్ తీసుకుంటారు కాబట్టి ఈ సీజన్కి ఈయన కన్ఫర్మ్. ఈమె పేరు వచ్చి ఊర్మిళ చౌహాన్. ఈమె ఇన్స్టా ఫ్రేమ్ అనమాట. ఈమెకు వచ్చేసి దగ్గరగా ఫాలోవర్స్ 50K వరకు ఉన్నారు. ఈమెను కూడా బిగ్ బాస్ 8కి కన్ఫర్మ్ చేశారు. ఈమె పేరు రేఖా భోజ్. ఈమె యాక్టరు. ఈమె కూడా మ్యాక్సిమం కన్ఫర్మ్ అయిపోయింది. హారిక. ఈమె యాక్టరు. ఈమె తక్కువ సినిమాలు చేస్తుంది. అయినా సరే ఈమెకి ఎక్కువ ఫాలోవర్స్ ఉండడంతో ఈమె కూడా బిగ్ బాస్కి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆదిత్య ఓం కూడా బిగ్ బాస్ 8లో అడుగుపెట్టబోతున్నాడు ఈసారి కన్ఫర్మ్. సీరియల్ యాక్టర్ తేజస్విని, అంజలి పవన్, షహర్ కృష్ణ. ఈ ముగ్గురికి కూడా బిగ్ బాస్లో హై ఛాన్సెస్. ఈ ముగ్గురు కూడా బిగ్ బాస్కి కన్ఫర్మ్ అయ్యి అగ్రిమెంట్ మీద సైన్ చేసినట్లుగా తెలుస్తుంది.